హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ముందుగా చింతపండులో నీళ్ళు పోసుకొని మెత్తగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకోవాలి. మెంతులు ఆవాల్ని రోస్ట్ చేసుకొని కొంచెం మిక్సీకి వేసుకొని పొడి సపరేట్గా తీసుకోవాలండి. ఇప్పుడు చికెన్ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని ఇప్పుడు చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ అయ్యాయి. కారం, అలాగే ఉప్పు, అలాగే చింతపండు